ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. విచారణ సమయంలో నిందితుల నుంచి నమోదు చేసిన వాంగ్మూలాలను పోలీసులు వరుసగా బయటపెడుతున్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన వాంగ్మూలాలు బయటికి రాగా తాజాగా ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలను పోలీసులు బయటపెట్టారు. వాంగ్మూలం ప్రకారం సుమారు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు అంగీకరించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు తెలిపారు. నేతలు, జడ్జీలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ సాయంతో ట్యాపింగ్కు పాల్పడినట్టు ప్రణీత్రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్ఓటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్త వాటిని అమర్చామని చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్రావు వెల్లడించారు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తం కాల్ చేసినట్లు చెప్పారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్లను బేగంపేట నాలాలో పడేసినట్లు ప్రణీత్రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్పై రేవంత్ సర్కారు ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందని లక్ష్మణ్ నిలదీశారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చవద్దని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపు సిద్ధమైంది. పోరాటం, త్యాగాల్ని ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత చిహ్నాల్లో రాచరికం గుర్తులు ఉన్నందున ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చిహ్నం కోసం 12 నమూనాలు తయారు చేయించారు. కొత్త చిహ్నంపై ఇటీవల సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తొలగించారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, 3 సింహాలు, జాతీయ జెండాలను 3 రంగులను కొనసాగిస్తూనే పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని పలువురు సూచించినట్లు సమాచారం. 2 రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షించారు. నకిలీ మద్యం కంపెనీ అయిన సోమ్ డిస్టిలరీస్ కు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని భారత నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. విచారణను ప్రభావితం చేయకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మద్యం కంపెనీలు ప్రతిపాదనలు పెట్టలేదని ఈ నెల 21న మంత్రి జూపల్లి చెప్పారని, ఆ అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇచ్చినట్లు తాము బయట పెట్టామని తెలిపారు. తర్వాత సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇవ్వడం వినని మంత్రి జూపల్లి నిన్న తన ప్రకటనలో ఒప్పుకున్నారని చెప్పారు. కానీ కార్పొరేషన్ వారు అనుమతులు ఇచ్చారని తనకు సమాచారం లేదని ప్రకటనలో మంత్రి చెప్పడం హాస్యాస్పదమని క్రిషాంక్ ఆక్షేపించారు. మధ్యప్రదేశ్లో నకిలీ మద్యం సేవించి 24 మంది చనిపోయినప్పుడు సోమ్ డిస్టిలరీస్ కు చెందిన 20 స్పిరిట్ రిసీవర్ ట్యాంకులను సీల్ చేసినట్టు క్రిషాంక్ గుర్తు చేశారు. అది తెలియకుండానే అనుమతులు ఇచ్చారా అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని క్రిషాంక్ నిలదీశారు. మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మారణహోమం సృష్టించిందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలపై పిన్నెల్లి పైశాచికం పేరిట పుస్తకం విడుదల చేసిన నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైకాపా హయాంలో ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న పని జరిగినా పిన్నెల్లికి వాటా కావాల్సిందేనని దుయ్యబట్టారు. పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి కూడా 15,000 దోచుకునే పరిస్థితి ఉందన్న నేతలు పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం రాబట్టే పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుమారు 2 నెలలకు పైన ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన చంద్రబాబు విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగొచ్చారు.
బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతవగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన యువకులు పొన్నూరు మండలం మునిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి 12 మంది కలిసి బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. మార్గ మధ్యలో నల్లమడ కాలువ వద్ద ఆగి ఇద్దరు యువకులు అందులోకి దిగారు. వారు కేకలు వేగా మరో నలుగురు కాపాడేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు వెంటనే ఒడ్డుకు చేరుకోగా నలుగురు ఇది తెలిసి నల్లమడ కాలువ వద్దకు చేరుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి గాలింపు చేపట్టారు. సునీల్ ఆయన కుమారుడు సన్నీ మృతదేహాలు వెలికితీశారు. కిరణ్, నందు అనే ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. తెలంగాణలో ప్రజాభవన్ నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి మద్యం సేవించి నిన్న ఉదయం డయల్ 100కు ఫోన్ చేశారు. పంజాగుట్టలోని ప్రజాభవన్లో నాంపల్లిలోని కోర్టులో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలుతాయని ఫోన్లో హెచ్చరించారు. నిందితుడి హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో సోదాలు నిర్వహించి బాంబులు లేవని ఆకతాయి చేసిన ఫోన్గా తేల్చారు. తర్వాత డయల్ 100కు వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. భార్యతో గొడవపడి మద్యానికి బానిసై డిప్రెషన్లో ఫోన్ చేశారని నిందితుడు పోలీసులకు తెలిపాడు. శివకుమార్ గతంలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం నకిలీ కుల ధృవీకరణ పత్రాల ద్వారా అసలైన ఓబీసీ హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కలకత్తా హైకోర్టు రద్దు చేసిన తృణమూల్ ఆ తీర్పును అంగీకరించడం లేదని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బంగాల్లోని కగ్ద్వీప్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు తృణమూల్ ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నకిలీ కుల ధృవపత్రాల విషయంలో తృణమూల్ ముస్లింలను తప్పుదో పట్టిస్తున్నట్లు మోదీ తెలిపారు. చిన్న వ్యాపారాలను కూల్చి పెద్ద పెద్ద బిలియనీలకు లాభం చేకూర్చేలా భాజపా విధానాలు మారాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎందుకంటే కమలం పార్టీ విధానాలతో చిన్న వ్యాపారాలు భారీ నష్టాలు వచ్చాయని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రియాంక నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశవ్యాప్తంగా చిన్న తరహా వ్యాపారాలపై పెద్ద ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో ఉపాధి కల్పన దాదాపు నిలిచిపోయాయని ప్రియాంక విమర్శించారు. గత 45 ఏళ్లలో భారత్లో ఎప్పుడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పెరిగిందని వివరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చిన్న మధ్య తరహా వ్యాపారాలను అభివృద్ధిలోకి తీసుకువస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని రోజుల బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్కు ఉందని పేర్కొంది. అందుకే ఆయన అభ్యర్థనను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఈ నెల 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2న లొంగిపోవాలని కేజ్రీవాల్కు సూచించింది. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల సంఖ్య 104% పెరిగింది. 2009లో 368 పార్టీలు బరిలో ఉంటే 2014లో ఆ సంఖ్య 464కు పెరిగింది. 2019లో 677 పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 751కి పెరిగినట్టు ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తెలిపింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన 1333 మంది అభ్యర్థులు బరిలో ఉంటే రాష్ట్ర పార్టీలకు చెందిన వారు 532 మంది, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన 2580 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక 3915 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. జాతీయ పార్టీలకు చెందిన 1333 మంది అభ్యర్థుల్లో 443 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారని ఏడీఆర్ వివరించింది. ఇందులో 295 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు పేర్కొంది.